ఎడ్యుకేషన్ ని మేము కూడా ఇంకా ముందుకు సాగనిస్తున్నాము. సో దీని మీద స్ట్రైక్ చేయకండి. ఏం టూర్? ఫ్రిడ్జ్ టూర్. ఫ్రిడ్జ్ కబోర్డ్స్ పట్టుకొని ఫ్రిడ్జ్ అంటారు ఏంద్రా? అన్నమాట. ఇగురు దానికి కాళ్ళు ఏంది? ఎగురుతాయి అంటే కూడా అరే ఇగురు అన్నారు రా, ఇగురు కాదు. అదే అదే ఎగ్స్ వైట్ మా మార్చ్ గాడికి, బ్రౌన్ ఎగ్స్ మాకు. వైట్ బ్రౌన్ రెండు సపరేట్ ఎందుకు? అది ఎగ్ ఇది ఎగ్గే కదా. ₹1 ఫ్రిడ్జ్ లో వస్తే వైట్ గుడ్లే ఉంటాయని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావురా? నీ తప్పు. నెక్స్ట్ ఆడ గోల్డెన్ ఎగ్ కూడా ఉంటది. ఇప్పుడు ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. ఎన్నెన్నో హోమ్ టూర్లు చూసి ఉంటాము, బట్ ఈసారి ఫ్రిడ్జ్ టూర్ అంట. చూద్దాం ఒకసారి. ఈ రోజు టూర్ ఏం టూర్? ఫ్రిడ్జ్ టూర్. ఫ్రిడ్జ్ రే కబోర్డ్స్ పట్టుకొని ఫ్రిడ్జ్ అంటారు ఏంద్రా? కానీ మైక్రోవేవ్ ఏం చేస్తుంది కబోర్డ్స్ పక్కన? అంటే కబోర్డ్ ఫ్రిడ్జ్ మధ్య రెండు కలుపుతున్నారా? లేదు, నాకెందుకో కబోర్డ్ లోపల ఫ్రిడ్జ్ పెట్టించి ఫ్రిడ్జ్ నాకు తెలిసి మధ్యలో ఫ్రిడ్జ్ ఏమోరా, నాకు అదే అనిపిస్తుంది. కానీ కబోర్డ్స్ ఎందుకు? ఫ్రిడ్జ్ కూడా డోర్ ఉంటది కదా. ఇదే ఎక్కడ పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. పెద్ద ప్లాన్. చాలా రోజుల నుంచి అనుకుంటాం కదా టూర్లు చేయాలని. సో ఇప్పుడు మరొక టూర్, ఫ్రిడ్జ్ టూర్. 8 months నుండి గోవా పోదామని ప్లాన్ చేస్తున్నాం. ఆ టూర్ అయితే లేదు కానీ ఫ్రిడ్జ్ టూర్ కి వెళ్తున్నాం ఇప్పుడు. ఏదో ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీ రా. అది మనందరం కలిసి టూర్ పోదాం అనుకుంటున్నాం, అది ఎత్తలేదు. ఇప్పుడు వెళ్దాం. ఆడికి కూడా హ్యాండ్ ఇస్తాడు ఓటోస్ గడు. అందుకే రాలే. అది అవుదమ్మా. ఎందుకంటే వీక్లీ వన్స్ న్యాచురల్ గా క్లీన్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ కుదరలేదా 15 days వన్స్. మన బెంగళూరులో ఫ్రిడ్జ్ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అది వేరేనే వస్తాం. అది డోరేమాన్ పాకెట్. అది ఎప్పుడు వెళ్తుంటే లాస్ట్ ఇయర్ కొన్న బెండకాయలు వెళ్తాయి, 6 నెలల కింద కొన్న టమాటాలు వెళ్తాయి. అరే బెండకాయ టమాటా పక్క పెట్టాలి, చికెన్ ముక్కలు కూడా వెళ్తుంటారా? సగం తిన్న పిజ్జా. అసలు ఆ డోర్ ఇప్పుడు ఇచ్చిపోతుందా? అది ఎట్లుంటదిరా ఫ్రిడ్జ్? లైటే ఉండదు దాంట్లో. కానీ ఫ్రిడ్జ్ లో ఏది పెట్టినా చల్లగా అవుతుండే. చాలు, అంత మాత్రం చాలా. ఫ్రిడ్జ్ చూసేద్దామా మా ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో. ఎస్. హలో హాయ్, ఎలా ఉన్నారు? చూసారా? నేను కనీసం ఇట్లా అన్ని టిన్స్ ఉంటాయేమో అనుకున్నా. అది మన బెంగళూరు ఉన్న ఫ్రిడ్జ్ కాదు, అది హోమ్లీ, ఇంట్లో ఉండే హోమ్లీ. మనం కూడా హోమ్ లోనే ఉంటుండే రా చిల్లరగా. అరే బ్యాచిలర్ కాదు, ఇది హోమ్లీ రా. రే నేనేమో ఎక్కువ వంకాయ తింటాను. గుత్తి వంకాయ పులుసు పెట్టుకుందామని గుత్తి వంకాయలు తీసుకొచ్చాము. సాయిగానికి అవన్నీ అవసరం లేదు, మా సాయిగానికి పప్పు చేసి పెడతా చాలు. పప్పు సాయిగానికి బీరకాయలు. వంకాయ టమాటా, ఇది వంకాయ వేపుడు, వంకాయ ఉప్పు చేప. ఇన్ని కూరలు ఉంటాయా వంకాయ తోటి? వంకాయతో అన్ని కాలం చేస్తారా? నేను ఎప్పుడు వినలేదు. అరే మన రూమ్ లో ఎన్నడైనా వంకాయ వేసుకున్నామా? అది వేరే విషయం అనుకో. మన అన్ని రకాల పప్పులు ఉంటుండే అంతే. పాలకూర పప్పు, టమాటా పప్పు, మసాలా పప్పు. పప్పులే అన్ని ఉండగలేదు, వంకాయలు ఎందుకు ఉండేరా? అంతేగా. ఇది ఫ్రిడ్జ్ జాకీ గారి క్రియేషన్ అనమాట. ఇన్ బిల్ట్ అంటే కబోర్డ్స్ లాగానే ఇన్ బిల్ట్ ఫ్రిడ్జ్ ఆర్డర్ చేసుకుని కస్టమైజ్ చేయించుకుని. నేను కబోర్డ్ లోపల ఫ్రిడ్జ్ అంటే ఏమనుకున్నా అంటే ఫ్రిడ్జ్ ఉంటది దానికి, అది కూడా కబోర్డ్ లోపల పెట్టేస్తారేమో అనుకున్నా. అట్లయితే ఎన్ని ఫ్రిడ్జ్ ఎల్లి డోర్ లోపల చేయాలరా? కానీ మనం అయితే దాన్ని బార్ లెక్క వాడుతుండే, కబోర్డ్ లెక్క వాడుతుండే, ఫ్రిడ్జ్ లెక్క వాడుతుండే. అప్పుడప్పుడు మనం వేడిగా ఉంటే దాన్ని కూడా వండుకుంటుండే, అంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే. ఏం వాడకవయ్యా అబ్బో. మనమైతే చాలా రకాలుగా కాదు, దాంట్లో కెమెరా పెట్టి ఇంట్రో వీడియోలు కూడా చేస్తుండే. చేసినాం కూడా ఆల్రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు? చల్లగా అనిపించిందా? వాళ్ళు ఎప్పుడు మీరు హోమ్ టూర్ చేయండి, మీ కిచెన్ టూర్ చేయండి. అవును, అన్ని అవుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడే స్టార్ట్ చేసాం.
ఇకపైన మీరు ఒకటి చూడొచ్చు. అవును. జల్దీ చూపియండి అంకుల్, చూపియండి ఆ ఫ్రిడ్జ్. అంత పెద్ద ఫ్రిడ్జ్ చూడాలని ఉంది నాకు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మా దగ్గర చిన్న ఫ్రిడ్జ్ ఉంటేనే ఎన్నెన్నో పెడతారు, మీరు అంత పెద్ద ఫ్రిడ్జ్ లో ఎన్ని సామాన్ పెట్టారని చూడాలని మాకైతే. వావ్, ఇది ఫ్రిడ్జ్. ఇంతే ఉంటది మా ఫ్రిడ్జ్. అందరి ఫ్రిడ్జ్లు ఇంతే ఉంటాయి. ఇంతే ఉంటది. అన్ని కాలం ఉంటాయి, అలా సగం ఉంటది, పైన సగం డీ ఫ్రిడ్జ్ ఉంటది. పైన సగం డీ ఫ్రిడ్జ్, అంతా సేమ్. ఆల్రెడీ కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా. పప్పాయ ఒక్కదానికి ఒకటా మరి ఫ్రిడ్జ్? అది ఏంద్రా అది? మరి ఒక్కదానికి ఒక స్లాటా? మా ఇంట్లో ఒక స్లాట్ లా పాలు, పెరుగు మీద ఇంకో గిన్నె ఉంటది, ఒక ఐస్ క్రీమ్ డబ్బా ఉంటది కదా, ఐస్ క్రీమ్ ఉండదు. ఒక్క స్లాట్ ఒక 5-6 డబ్బాలు అన్ని పెట్టిస్తాం, ఒక దాని మీద ఒకటి పెట్టి. దాన్ని ఇట్లా మొత్తం ఇరికిపిచ్చి సామాన్ ఇట్లా చొప్పని డోర్ వేసేస్తాం. డోర్ కూడా పట్టేది యాక్చువల్లీ చెప్పాలంటే. సైడ్ కి లైట్ బటన్ ఉంటది చూడు, అది కూడా ఆఫ్ అయిపోతుంది గిన్నె పెట్టి. అదే కదా. ఇది ఎంత మందికి తెలుసో నాకు ఐడియా లేదు, నేనైతే ఫస్ట్ టైం చూసాను. మనం మా ఫ్రెండ్ వాళ్ళ చెప్పరా సార్, బెండకాయలు అవి అంతే కదా. అంతే. నా ఫేవరెట్ అది. 4 పచ్చల నల్లేరు. ఈ పేర్రా అది? 4 పచ్చల నల్లేరా? నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. సైంటిఫిక్ నేమ్ ఏమో అది. అంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద కూరగాయలు ఉండాలి. 4 పచ్చళ్ళు నల్లేరు అన్నట్టు. తెలియని ఫ్రిడ్జ్ లో తెలియని కూరగాయలే ఉంటాయి మరి. నాకు తెలిసి అది పపాయ కూడా కాదు, పైన పపాయనే చెప్పలేం. 4 పచ్చళ్ళు పెద్ద పండు. ఇది ఎర్ర తోటకూర అన్నమాట. ఈ కాళ్ళతో పచ్చిదనం పప్పు వేసి కూర వండుకుంటే మసాలా కూర ఉంటది మామూ. ఎర్ర తోటకూరనా? బీట్రూట్ తోటి హైబ్రిడ్ చేసిరా ఇది? అది వీళ్ళు ఇండియాలోనే ఉన్నారా? మా అని అంటారు కామెంట్ సెక్షన్ లో, మీరు ఇండియా లేరు అని చెప్పి. అదే కదా. తోటకూర ఎర్ర తోటకూర ఫస్ట్ టైం. మా రెడ్డి గారికి 40 ఎకరాలు ఉన్నాయి, ఇంతవరకు ఆడే ఇన్లే. అవన్నీ ఎందుకు ఇప్పుడు, అవన్నీ ఎందుకు ఈడ? కాళ్ళు కాళ్ళతోటి పులుసు పెట్టేవారు, ఇగురు మసాలా. అదే చెప్తున్నా. ఎర్ర తోటకూర ఓకే ఫైన్, దానికి కాళ్ళు ఏంది? అది ఎగురుతాయి అంటే కూడా. అరే ఇగురు అన్నారా, ఇగురు కాదు. అదే అదే అది ఎగురుతుందంట. ఇక్కడ ఎదుగు పుదీనా. ఇంత ఆర్గనైజ్ ఉంటే ఎందుకో చూడబుద్ది అయితే లేదు. ఆ మధ్యలో ఏమన్నా ఇరికియొచ్చు కదా, ఎందుకంటే ఖాళీగా పెడుతున్నా అన్నట్టు అనిపిస్తుంది. 2-3 క్యారెట్లు ఇవ్వచ్చు, కుకుంబర్ పెట్టచ్చు, బాటిల్ పెట్టుకోవచ్చు ఒక్కొక్క దాంట్లో. కరివేపాకు మన దగ్గర ఎట్లుంటుంది తెలుసా, ఎప్పుడో తీసుకొచ్చింది ఎండిపోయింది ఉంటది, అది తీసుకొని వేసుకుంటాం మనం. అదే కదా, అన్ని కట్టాలి ఇంత కవర్లు పెట్టుంటాయి. అది ఎండిపోతుంటది, ఇట్లా వాటర్ ఇట్లా ఎండిపోయి ఉంటుంది. ఏములేయాలి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు నల్లగా అయిపోయి ఉంటాయి. 3 ఒకటే కవర్ కలిసిపోయి నల్లగా అయిపోయి ఐసీయూలు ఉంటుంది చూడు కండిషన్, అట్లుంటది అది. అసలు అది ఎండిపోయినాక ఏది కలమాకు ఏది కొత్తిమీర కూడా తెలియదు, అన్ని తీసుకోవాలి ఇట్లా వేసేస్తాం మనం. దానిలో గ్రీన్ గా ఏది కనిపిస్తే అది తీసుకోవాలి. సో ఇది ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది. సో ఇదన్నమాట, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఇలా ఓపెన్ చేస్తే కొంచెం ఎయిర్ వెళ్తుంది కాబట్టి ఇది ఓకే. మొత్తానికి అట్లా కొత్తిమీర బంధించాం మనం, అట్లా ఫ్రీడమ్ ఉంటది మన దాంట్లో. అసలు ఇలా ఫ్రిడ్జ్ చూసినా ఇంత తెల్లగా ఉందో, మన బెంగళూరు ఫ్రిడ్జ్ ఎంత బ్రౌన్ కలర్ ఉంటుంది. తెల్ల ఫ్రిడ్జ్ రాదు అది, అసలు ఫ్రిడ్జ్ తెల్లగా ఉంటుందనే మర్చిపోయినా నేను చూసి. ఓ ఫ్రిడ్జ్ అంటే ఇంత తెల్లగా ఉంటుందా అని ఇప్పుడు అర్థమవుతుంది. ఫ్రిడ్జ్ అంటే తెల్లగా ఉండాలి, కూరగాయలు అంటే గ్రీన్ ఉండాలి. పెట్టేస్తారు. సాయి నువ్వు అన్నది కరెక్ట్, పప్పాయ అదొక్కటి కరెక్ట్. 100 మార్క్స్, 100 పాయింట్స్. ఇప్పుడు మీరు గెలుచుకున్నారు ₹1,00,00,000. ₹1,00,00,000 ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది కొని. సరిపోదేమో, ఇంకో అమ్మాయి కట్టాలేమో దానికి. ఫ్రిడ్జ్ మాత్రమే వస్తుంది, కూరగాయలు. వాడు అంత ఫ్రిడ్జ్ కన్నా కూడా వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా, ఇవన్నీ ఓడి పెడతాడు అని చెప్పి వాడు కారు అల్లేం పోయి అనుకుంటాడు. ఇక రాట్లన్నీ తీసేస్తాడు, ఎండాకాలం దానిలోనే ఉంటాడు ఇక. అంతే కదా మరి, దాంట్లో అన్ని అల్లనే, బట్టలు అన్ని మిలుగుతాయి, అన్ని అల్లనే. ఇక అల్లున్నది ఎదురా అంటే మరి ₹1,00,00,000 పెట్టి కొన్న అల్లనే ఉంటా అంతే మరి. అలా కాకుండా బ్రొకోలీ చాలా హెల్త్. బ్రొకోలీ కూడా
ఇన్ని రోజులు బ్రోక్లీ అనుకున్నా నేను, అది కాదు బ్రొక్కోలి. ఇన్ని రోజులు నేను తప్ప. చీ, మనకి దాంట్లో ఉండే కూరగాయలే తెలియదు. ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో, ఇది ఓన్లీ టూర్ కాదు. సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నమాట ఇది. కాదు, ఎడ్యుకేషన్ ని మేము కూడా ఇంకా ముందుకు సాగనిస్తున్నాము. సో దీని మీద స్ట్రైక్ చేయకండి. దోసపిండి రుబ్బుకోవాలి, తెచ్చుకోవాలి. సాంబార్ అక్కడ ఉంది. ఈ రోజు మా వాడు సాంబార్ మాత్రమే. రిలేటబుల్ ఒక్కటి కనిపించింది. వాళ్ళు కూడా మిలిగిపోయిన పెట్టుకుంటారు అమ్మాయి. అబ్బా సాయిరామ్. ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఏదో ఇంత షాప్ లలో ఉంటాయి అంత అన్నం. మరి అంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు అంత పెద్ద డబ్బాలు ఉండవా? అది కూడా చూసినావా, ఎంత ఆర్గనైజ్ చూసినావా? స్టిక్కర్లు పెట్టిరు ఏది 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 అని చెప్పి. మన దగ్గర వంట చేసినప్పుడు ఏది రాది కాదు, మన ప్యాకెట్ మీదనే ఉంటది రాసి. మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ప్యాకెటే పెడతాం మనం. ఇది చూడాలి అనిపించినాయి అంటే పెద్ద బాగుండొచ్చు. అవి చూపియరా కాకపోతే. చూసినావా ఇక్కడ ఫస్ట్ టైం చూడగానే నేను ఆ కిసాన్ జాన్ చూసిన, కానీ సాయి గారు సోడాలు చూసాడు. అది డిఫరెన్స్. స్ప్రైట్ కూడా ఉంది. ఎగ్స్ వైట్ మా మార్చ్ గడికి, బ్రౌన్ ఎగ్స్ మాకు. వైట్ బ్రౌన్ రెండు సపరేట్ ఎందుకు? అది ఎగ్ ఇది ఎగ్గే కదా. ₹1,00,000 ఫ్రిడ్జ్ లో వచ్చి వైట్ గుడ్లే ఉంటాయని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావురా? నీ తప్పు. నెక్స్ట్ ఆడ గోల్డెన్ ఎగ్ కూడా ఉంటది ఇప్పుడు. అది మనం ఆశ్చర్యం ఓనకర్లే, అది కూడా తక్కువనే ఆ ఫ్రిడ్జ్ లో. ఓకేనా? సెకండ్ డోర్ కిందకు వద్దాం. క్లీన్ చేసాం కదా పెరుగులు. ఎందుకని పక్కకు వచ్చేసారు? చూపియాలని ఉన్నా కానీ ఆంటీకి చూపియాలని లేదు. పైన సోడాలు ఉన్నాయంటే కింద ఖచ్చితంగా ఉంటాయి మనకు కావాల్సినవి. కింద ఫుల్ స్టాక్ ఉంటది నాకు తెలిసి. అసలు అట్లాంటివి చూపియాలి కదా. అంటే యూట్యూబ్ లో చూపియద్దు కదా. ఫస్ట్ ఎక్కడి నుంచి చూపిస్తా. ఇది ఆవకాయ పచ్చడి అంటారా? ఫ్రిడ్జ్ లో పెడతారు ఆవకాయ పచ్చడి. డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టడం నేను చూసిన, మా దగ్గర పెడతారు. కవర్ ప్యాక్ చేయడం ఎందుకు? వీళ్ళు తెల్ల ఆవకాయ పచ్చడి తింటారేమో. తెల్ల ఆవకాయ ఎట్లుంటదిరా? ఏమో ₹1,00,000 ఫ్రిడ్జ్ అక్కడ చెప్పలే. అదేంద్రా కూరగాయల పేరు? 4 పచ్చడి నల్లేరు. అట్లాంటిది ఉన్నప్పుడు ఇది ఉండదా? తెల్ల ఆవకాయ పచ్చడి ఉంటది. తినేటప్పుడు అబ్బా అదంతా ఎవడు ఓపెన్ చేసాడని తినం మనం. అయితే డబ్బాలు ఉంటేనే ఓపెన్ చేసినా మనం తింటావా? ఎందుకురా పూలకు డబ్బానా? 2 డబ్బాలు చూసినా, పక్కన ఇంకో డబ్బా ఉంది రోజ్ ఫ్లవర్స్. మీ అందరికి తెలుసు కదా నాకు గుమ్మం ముందు పువ్వులు వేసి పెట్టుకుంటాము. సో ఎవ్రీడే అది ఉంటుంది. మంచి కట్టుబాట్లు. ఇప్పుడు అవన్నీ తెలియనికి ఇంకో వీడియో చూడాలనా ఏంది? మరి హోమ్ టూర్ వీడియో చూడాలి కదా. ఫ్రిడ్జ్ టూర్ ఎంత ఉంటే హోమ్ టూర్ ఇంకెంత పెద్ద ఉంటావు. నాకు డెఫినెట్ గా హోమ్ టూర్ కావాలి. వెబ్ సిరీస్ కంపల్సరీ వస్తుంది. ఫ్రిడ్జ్ అర్ధ గంట ఉందంటే హోమ్ టూర్ అంటే అసలు ఐఎమ్ వెయిటింగ్. హోమ్ టూర్ కావాలి మాకు. అన్ని చాక్లెట్స్. ఏంటి చాక్లెట్స్ అనుకుంటున్నారా? షాప్ లో కూడా అన్ని ఉండేరా? తమ్ముడు కొడుకు ఎవరు? శ్రావణ్ కొడుకు. ఆడు ఫస్ట్ అంకుల్ జాకీ అంకుల్ చాక్లెట్ కన్ఫర్మ్ ఆడు. నేనైతే అంకుల్ ఫ్రిడ్జ్ అంకుల్ పోయి ఫ్రిడ్జ్ మనమైతే జాకీ అంకుల్ ఫ్రిడ్జ్ ఇచ్చాడు. అది ఇన్బిల్ట్ నాన్న, ఇవ్వడం కుదరదు అంటే ఇంట్లోనే ఉంటా అంకుల్ అంటాడు. ఒక సెల్ఫ్ ఇచ్చేయండి అంటాడు. కింది సెల్ఫ్ అడుగుతాడు. కింది సెల్ఫ్. ఆ సోడాలకి వేసుకుని నేను వాడుతూ ఉంటాను ఎక్కువ. ఏంటి క్లారిటీ చెప్పు. ఆ సోడాలకి నేను క్లారిటీ అంటే అది వాడటం అంటే మందు అనుకునేరు. అంకుల్ అన్ని సోడాలు పెట్టుకొని కింద ఫ్రిడ్జ్ డోర్ చూపించలేదు మీరు. కింద ఫ్రిడ్జ్ చూపించే వరకు లబ్బవు. అదే కదా. అగో వచ్చింది మన ఫ్రిడ్జ్. ఓపెన్ చేయండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి. ఆ ఫ్రిడ్జ్ లో ఉంటుంది. ఓకే చూస్తావా? లెఫ్ట్ సైడ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయొచ్చు కదరా అబ్బాయి. చేస్తారు. లాస్ట్ అలా ఏదో ఉన్నట్టున్న సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. లాస్ట్ లో ఏముందో చూపిస్తారు అలా. దీంట్లో వచ్చి అన్ని ఫ్రైస్, ఫ్రోజన్ మొత్తం ఫ్రైలు. హైలీ డిసప్పాయింటెడ్ మా సాయి గాడు అయితే. నీకు అంత సస్పెన్స్ పెట్టిరా? ఏమున్నాయి అలా ఫ్రోజన్ అవసరమా మనకి? మా వాడు ఏదేదో ఎక్స్పెక్ట్ చేసాడు, కాకపోతే అక్కడ చూస్తే ఏమేమో ఉన్నాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇది స్పెషల్ ఫ్రిడ్జ్. ఇది మ్యాంగో జ్యూస్. ఇవన్నీ ఇట్లా మా అమ్మాయి ఇలా వేస్తుంది.
ఒక్కోటి ఇలా చేసి పెట్టుకుంటాం అన్నమాట ఐస్ లో. ఐస్ క్యూబ్ కాదు, నార్మల్ వాటర్ వస్తే అవుతుంది కదా, అవుటితో ఐస్ క్యూబ్ చేసుకోవడం ఎందుకు? అంటే ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కదా, మరి ఎట్లుంటది? నీ ఫ్రిడ్జ్ బ్లాక్ చేస్తావా? మన బెంగళూరు ఫ్రిడ్జ్ చేయాలి, పిచ్చోడు అల్మారి ఇప్పిస్తున్నాం రా ఫ్రిడ్జ్ అని. ఇక్కడ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది అంటారు వాళ్ళు. ఎందుకంటే కాలు మీద కటింగ్ ప్లేయర్ కటింగ్ ప్లేయర్ పడింది, ఇల్లు అందులో అప్పుడప్పుడు పని చేయకూడదు, ఎప్పుడు పని చేయాలి అని అంటాను అనుకున్నారా? లేదు, ఎప్పుడు బాగా పని చేస్తుంది. అంకుల్ రియలైజ్ దట్ మూమెంట్ వచ్చింది ఒకటి. అందులో అప్పుడప్పుడు పని చేయకూడదు, ఎప్పుడు మా ఇంట్లో ఏంటంటే వేరే ఫ్రిడ్జ్ ఉంది, ఇంకో పెద్ద ఫ్రిడ్జ్. అసలైన బరువు బాధ్యతలు మోసే ఒక ఫ్రిడ్జ్ ఉంది మనకి. ఇంకేముంటారా ఫ్రిడ్జ్ లో? నాకు అర్థం కాదు. లేనివి కూడా ఇందులోనే నింపారు కదరా, ఇంకేమున్నారా? ఎండి చేపలు, ఎండు రొయ్యలు కూడా అందులోనే ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్ టూర్ మళ్ళీ చేసి చూపిస్తాను. అది కూడా చూసుకో, గ్లిమ్స్ అన్న వేయొచ్చుగా. ఇదే ఇంత క్యూరియస్. 30 minutes ఉంటే చిన్నది, అది ఎంతసేపు ఉంటుంది? నిజంగా ఫ్రిడ్జ్ కే వెబ్ సిరీస్ చేస్తున్నారా సాయి వీళ్ళు? అంటే వాళ్ళ హోమ్ టూర్ కి ఇంకెన్ని సిరీస్ లో సీజన్స్ వస్తాయి అవి. నాకు తెలిసి మనం అందరం కలిసి ఏదైనా టూర్ కు పోయినా ఇంత ఎంజాయ్ చేయకపోతుండేరా. ఫ్రిడ్జ్ టూర్ లో ఇంత ఎంజాయ్ చేసినాం కానీ. సైంటిఫిక్ పేర్లు తెలిసే నీకు, అది ఇంపార్టెంట్. ఎడ్యుకేటివ్ టూర్ ఏమన్నా అవుతుందా? కాదు, ఇది ఓన్లీ ఫర్ వెజిటేరియన్ ఫ్రిడ్జ్. ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది నాన్ వెజిటేరియన్. ఓ పెద్ద ప్లానింగ్, పెద్ద ప్లానింగ్. ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది, ఆ ఫ్రిడ్జ్ ని ఎట్లాగైనా కొనాలని. చిన్న ఫ్రిడ్జ్ ఇంకా, చిన్న ఫ్రిడ్జ్ పెద్దది ఎలాగో మనం కొనలేము, కనీసం చిన్నదన్నా కొందాం. చిన్న ఫ్రిడ్జ్. సో చూసారు కదా గైస్, ఇది చిన్న ఫ్రిడ్జ్ టూర్ రియాక్షన్. ఇంకా నెక్స్ట్ పెద్ద ఫ్రిడ్జ్ కూడా ఉందంట, సో అది వచ్చినప్పుడు చూద్దాము. అప్పటి వరకు ఈ ఫ్రిడ్జ్ టూర్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మీ ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందా, లేకపోతే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందా, లేకపోతే ఇట్లాంటి ఫ్రిడ్జ్ ఉందా చెప్పండి. మీ ఫ్రిడ్జ్ లో వియర్డెస్ట్ థింగ్ ఏది ఉంటుందో అది కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. నాకు తెలిసినంత వరకు సగం తిన్న ఆమ్లెటే. బెంగళూరు ఉంటది అది. అదేరా బెంగళూరుదే నేను అనేది. ఆ ఫ్రిడ్జ్ వియర్డ్ ఫ్రిడ్జ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వాళ్ళ పెద్ద ఫ్రిడ్జ్ టూర్ వచ్చినప్పుడు దాని మీద కూడా చేద్దాం మనం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ గైస్, బై బై. చిట్టా 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 చిట్టా